డాన్స్ చేస్తున్నా ఏం తప్పండి, దేవుడు వాక్యం చెప్తుంది కదా, గంతులు వేయమని చెప్తుంది కదా, డాన్స్ చేయమని చెప్తుంది కదా. అల్లరితో కూడిన ఆట పాటలు ఎక్కడ ఉన్నాయో అక్కడ దెయ్యం, జాగ్రత్త. అల్లరి పరిశుద్ధాత్మ సంబంధమైంది కాదు. అల్లరి ఎక్కడన్నా కనబడింది అక్కడ పరిశుద్ధాత్ముడు లేడు. గాడ్ ఇస్ గాడ్ ఆఫ్ డిసిప్లిన్. చెన్నై నుంచి ఒక ఆయన మాట్లాడతాడు టీవీలో, ఆయన కొడుకులు, ఆయన భార్య, ఇంకెవరు కనపడరు, వాళ్ళేనా సంఘం. కూకట్పల్లి నుంచి ఒక ఆయన కనపడతాడు, ఆయనే కనపడతాడు. హలో గైస్, ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియోలో మనము పాస్టర్స్ మీద ఉన్న నెగిటివిటీ గురించి మాట్లాడుకుందాం. ఈ నెగిటివిటీ నేను క్రియేట్ చేసింది కాదు, ఆల్రెడీ ఉన్నదే. ఆ పాస్టర్స్ అంటే నాకు కోపం కాదు, ద్వేషం కాదు, వాళ్ళలో కొంతమంది నాకు ఇష్టమే. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. మొదటిగా రాజ్ ప్రకాష్ పాల్. రాజ్ ప్రకాష్ పాల్ అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను వాళ్ళ డాడీ మెసేజెస్ వింటూనే పెరిగా. అంతేకాకుండా రాజ్ ప్రకాష్ పాల్ అన్న సాంగ్స్ అంటే కూడా నాకు చాలా ఇష్టము. వీక్షణ, నిత్య నిబంధన అనే ఆల్బమ్స్ మా ఇంట్లో ఇప్పటికీ ఉన్నాయి. మేము ఆ సాంగ్స్ ఇప్పటికీ వింటాము. ఇంకా రాజ్ ప్రకాష్ పాల్ అన్న సాంగ్స్ అయితే బాగా పడతాడు, కానీ మెసేజ్ మంచిగా చెప్పాడు. వాక్య జ్ఞానం అంతా లేదని చెప్పేసి నెగిటివిటీ ఉంది. ఎందుకుందంటే ఒకసారి ఈ వీడియో చూడండి. Because today you have Bible. Where was the Bible in New Testament? Bible is just there. ఎప్పుడు మార్టిన్ లూథర్ పోరాడిన దగ్గర నుంచి 18 అక్కడ నుండే స్టార్ట్ అయింది. 16th 17th సెంచరీ దగ్గర నుంచి పోరాటాలు అంటే బయటకు వచ్చింది. దాని ముందు బైబిల్ ఎక్కడ ఉంది? అనేక గ్రంథాలు ఈ రోజు కూడా దాచిపెట్టబడి ఉన్నాయి. అనేక గ్రంథాలు మన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో లేదు. ఈ రోజు అంటావు బైబిల్ ఏది కలపకూడదు, చదవకూడదు. సారీ, ఆల్రెడీ కలిపేశారు, చదివేశారు. అన్న ఈ వీడియోలో మార్టిన్ లూథర్ తర్వాతనే బైబిల్ అవైలబిలిటీలోకి వచ్చింది, దానికి ముందు అవైలబుల్గా లేదని చెప్పారు. కానీ బైబిల్ 4th సెంచరీలో నుంచి అవైలబుల్గా ఉంది. ఇంకా 1455లో ప్రింటర్ వచ్చాక బైబిల్ ఇంకా అవైలబిలిటీలోకి వచ్చింది. ఇంకా అన్న ఏమన్నాడంటే బైబిల్లో కలిపేశారు, చెరిపేశారు అని చెప్పేసి ఏదేదో అన్నాడు. అలా బైబిల్లో కలిపేస్తే చెరిపేస్తే బైబిల్లో ఉన్న వాక్యానికి అసలు అర్థమే ఉండదు, బైబిల్కి అసలు విలువనే ఉండదు. అన్న ఇంకేం చెప్పారనంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు తీసి చూడండి, అందులో ఉన్న 90% పాటలు సినిమా పాటలు అని చెప్పారు. మీరు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు తీసి చూడండి, 90% సినిమా పాటలే. తెలుసా? ఆ రోజుల్లో కంపోజ్ చేస్తున్న మనుషులు ఉండరు, రాస్తానికి ఉంటారు. పాయిట్స్ చూసినప్పుడు మంచిగా పదజాలాలతో రాస్తారు. స్టేజ్ నుంచి పాడితే బాగోదు, సినిమా పాట ఉంటుంది, దేవుని పాట ఉంటుంది, రెండు ఉంటాయి. ఇదో ఇంకో ఇప్పుడు క్రిస్మస్ అయింది కదా, పాడతారు ఒక పాట అందరూ, యేసే జన్మించారా. తెలుసా సినిమా పాట అని? తర్వాత దీనికి చాలా నెగిటివిటీ వచ్చింది. దానికి అన్న సారీ కూడా చెప్పారు. అండ్ ముఖ్యంగా ఈ మాటల్లో ఎవరికన్నా ఇబ్బంది కలిగి ఉంచంటే మనఃపూర్వకంగా క్షమాపణ వేడుకుంటున్నామండి. కానీ అది ఎంతో మందికి నేను ఉద్దేశించినది మిస్ఫైర్ అయింది, దాన్ని బట్టి మరలా బాధపడుతున్నానని తెలియజేస్తున్నాను. అండ్ ఐ ట్రూలీ అపాలజైజ్ ఫర్ హర్టింగ్ ఎనీబడీస్ ఫీలింగ్. ఇంకా రెండవదిగా సతీష్ కుమార్ గారి మీద ఉన్న నెగిటివిటీ ఏంటిదనంటే వాక్యం చెప్పేటప్పుడు ఎక్కువగా ఉపమానాలు చెప్తారని చెప్పేసి, ఎక్కువగా కథలు చెప్తారని చెప్పేసి. వాక్యంలో ఉపమానాలు ఉండొచ్చు కానీ ఉపమానాలే వాక్యంలాగా చెప్తాడని చెప్పేసి నెగిటివిటీ ఉంది. ఇంకో నెగిటివిటీ ఏంటిదంటే డిజిటల్ చర్చెస్ ఓపెన్ చేసి వాటిని సినిమా హాల్లలాగా మారుస్తున్నాడు. ఆ సినిమా థియేటర్ లాంటి ఆ మందిరాలకు పరిగెడుతున్నారు చూడండి. ఏంటండి ఇదంతా? సినిమా థియేటరా, సంగమా? అది కల్వరి టెంపుల్. ఇంకా మేజర్ నెగిటివిటీ ఏంటిదనంటే మందిరాలను వ్యాపార స్థలాల్లాగా మారుస్తున్నాడు, దేవుని సేవను వ్యాపారానికి ముడిపెడుతున్నాడు అని చెప్పేసి మేజర్ నెగిటివిటీ ఉంది. అలాగే కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ కూడా ఆయన బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి, భక్తిని బిజినెస్ గా మార్చుకున్నాడు కాబట్టి. మీరే చెప్పండి, నిజంగానే సతీష్ కుమార్ గారు దేవుని సేవను వ్యాపారానికి ముడిపెడుతున్నారా, భక్తిని బిజినెస్ లాగా చేస్తున్నారా? దీనిపైన ఖచ్చితంగా స్పందించండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మూడవదిగా అమ్మతేజ. ఈ అమ్మతేజ మీద ఉన్నంత నెగిటివిటీ ఇంకా ఏ పాస్టర్ మీద కూడా లేదనుకుంటా. పనికి అమ్మతేజ ఆడేవాడు పెద్ద హీరో దొంగ. ఎందుకంటే అరటి పండు తింటే పిల్లలు పుడతారు. నామంలో ఈ అరటికాయలను నేను అభిషేకిస్తున్నాను. ఈ అరటికాయలు తింటుండగానే PCOD లయమైపోవాలా, ఫైబ్రాయిడ్స్ లయమైపోవాలా, ప్రతి కాంప్లికేషన్స్ క్లియర్ అయిపోవాలా, అద్భుతాలు జరుగునుగా, సూచక్రియలు జరుగునుగా. ఈ అరటికాయలు ఎవరైతే స్పాన్సర్ చేశారో వారు కూడా దీవించబడాలా. ఈ అరటికాయలు తింటుండగానే అద్భుతము జరగాల. వచ్చే సంఘంలో ఇంత దొంగలు, ఇంత 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 మోసగాళ్ళు, ఇంత భయంకరమైన అరటిపళ్ళు ఇస్తున్నారండి. అరటిపళ్ళు ఇచ్చి మీకు పిల్లలు పుడతారని చెప్తున్నారు. అలాంటి వాడి గురించి మాట్లాడరు ఎందుకు? ఇష్టం వచ్చినట్లు పేర్లు పెట్టి పిలవడము. ఒకదాన్ని వచ్చావా ప్రశాంత్? ఏం పేరు నీ పేరు? పావని అన్నయ్య.
ప్రవీణ్. నాకు అర్థం కాలేదు సార్. ఇంకా అమ్మతేజ దగ్గర దేవుని శక్తి లేదేం లేదు, ఏవేవో ట్రిక్స్ చేస్తాడు, పాస్టర్ ప్రవీణ్ కుమార్ లాగా యాక్టింగ్ చేయడానికి ట్రై చేస్తాడు అని చెప్పేసి నెగిటివిటీ ఉంది. చూస్తావా ఇక్కడ ఏ దేవుడు ఉన్నారు చెప్పు. అవునా అవునా మస్తు మందిని చూసినావా? మస్తు మందిని చూసినావు, చాలా మందిని చూసినావు. ఏం పేరు నీ పేరు? నా పేరు నువ్వయ్యకు. అవునా? నేను ఎవరికి చెప్పలే నా పేరు. ఇటు చూడు. చూస్తున్నా. Make this say. యేసు నామములో. యేసు నామములో. ఈ బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో. యేసు నామములో. Hallelujah. ఇంకా నాలుగోదిగా BOUI. దిస్ ఇస్ BOUI. వీళ్ళ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకనంటే వీళ్ళకి తెలిసినంత వాక్యం ఇంకెవ్వరికి తెలియదు అని చెప్పేసి వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా లేఖనాల పరిశోధన అని చెప్పేసి సెమినార్లు కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. మా తోటి బైబిల్ మీద డిబేట్కి రండి అని చెప్పేసి చాలా మందికి ఛాలెంజ్లు విసురుతారు. ఇంత చెప్పిన వీళ్ళు యేసుక్రీస్తుని బిచ్చగాడు అని చెప్పేసి పిలుస్తారు. యేసు ప్రభు తండ్రితో సర్వశక్తిమంతుడు, ఆయనతో సమానుడు అని మనం అనుకుంటాం కదా. ఓకే, సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి, ఉంచినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేశారట? ప్రార్థనలు. యాచన అంటే ఏంటి చెప్పండి? యాచన అనే పదం ఏంటి చెప్పండి? యాచన అంటే యాచించడం అంటే బెగ్గింగ్. యాచించడం అంటే బెగ్గింగ్. ఇప్పుడు యేసుప్రభుకు కొడుగ్గా ఎవరిని యాచిస్తున్నాడు? యాచన అంటే చేతులు చాపి అర్థించటం, దేహి అనటం. ఇటు యేసుప్రభుని బెచ్చగాడు అన్నందుకు పాపం పెద్ద బెచ్చగాళ్ళందరికీ బాధ వచ్చేసింది. ఇంత బైబిల్ జ్ఞానం ఉన్న వీళ్ళు యేసుక్రీస్తుకి పరిశుద్ధాత్ముడు తమ్ముడు అని అంటారు. ఇంతకీ జ్యేష్ఠ కుమారుడు ఎవరు? అది బైబిల్లో మళ్ళా చక్కగా ఉంది. ఏమంటే బైబిల్లో జ్యేష్ఠ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు అయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? అతని తమ్ముడు. యేసుక్రీస్తు దగ్గర అధికారాలే లేవంటారు. ఒకసారి వీడియోస్ చూడండి. నువ్వు శ్రమ పడాలి, రక్షణ పొందాలి, అనేక మందిని రక్షించాలి, రక్షణ ఇవ్వాలి. నాయన యేసు, నువ్వు వెళ్ళి నాయన శ్రమ పడాలి. శ్రమ పడ్డానికి యేసు ప్రభును భూమి మీదకి పంపాడు, కష్టపెట్టాడు, శిలువ మరణం పొందినంతగా చేశాడు. లేదంటే నీ కూడా పరలోకం ఇవ్వనన్నాడు. అందుకే దేవుడు ఏమన్నాడు? కుడిపక్క చూశాడు, నాన్నగారు ఏంటి అలా చూస్తున్నారు? మరి నీకు కూడా పరలోకం రావాలి అంటే నువ్వు కూడా కష్టపడాలి నాయన, శ్రమ పడాలి. మిగతా నా పిల్లల్లాగా నువ్వు నా కొడుకువే కదా. మరి వాళ్ళకి ఎలాగైతే కష్టపడితే పరలోకం ఇస్తారు, నువ్వు కూడా కష్టపడకుండా నీకు పరలోకం ఇవ్వను. కమాన్ మూవ్ అన్నాడు. నువ్వు వెళ్ళు నాయన, చనిపో, నిన్ను లేపుతాను, నిన్ను హీరోగా చూపిస్తాను, అప్పుడు రా, నీకు సర్వాధికారం ఇస్తాను, నేనిస్తాను. నువ్వు తీసుకునేది కాదు, అది నేనిస్తాను. ఇక్కడ మీరు ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి కష్టపడితేనే పరలోక రాజ్యానికి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. కానీ యేసుక్రీస్తు వచ్చిందే పరలోక రాజ్యం నుంచి అని మర్చిపోతున్నారు. యేసుక్రీస్తుకి సర్వాధికారం ఉన్నదన్న విషయాన్ని మర్చిపోతున్నాడు. ఆయన రాజు అన్న విషయాన్ని మర్చిపోతున్నాడు. ఇంకేం చెప్తున్నారంటే మనుషులు కష్టపడితేనే పరలోక రాజ్యానికి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. కానీ మనుషులు కష్టపడితేనో ఇంకేదో చేస్తేనే పరలోక రాజ్యం రాదు. యేసుక్రీస్తు ఉచితంగా ఇచ్చే కృప వల్లనే పరలోక రాజ్యం వస్తుంది అన్న ఈ విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. యేసుక్రీస్తు దగ్గర సర్వాధికారం ఉన్నదన్న విషయాన్ని మర్చిపోతున్నారు. యేసుక్రీస్తు అల్ఫా ఒమేగా అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. యేసుక్రీస్తు రాజు అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభు అన్న ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. ఇంకా ఐదవదిగా హోసన్నా మినిస్ట్రీస్ జాన్ వెస్లీ గారు అంటే నాకు చాలా ఇష్టము. ఆయన సాంగ్స్ నేను చాలా వింటూనే ఉంటా. రీసెంట్గా జాన్ వెస్లీ గారు మరియమ్మ మీద కొన్ని కామెంట్స్ చేశారు. ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. నేను ఎప్పుడన్నా మరియమ్మ అంటానా? మరియమ్మ తల్లి అని అంట. ఎప్పుడు మరియమ్మని కించపరుచుంటున్నాం. కాబట్టి ఈ మధ్య ఒకసారి మరియమ్మ నోరు మూసుకో అన్నా. ఎందుకంటే గబ్రియల్ దేవదూత వచ్చి, దయాప్రాప్తురాలా మరియా నీకు శుభం కలుగును గాక అంది. పేరు పెట్టి పిలిచిందా? మరియా నీకు దయాప్రాప్తురాలా, నీవు కృప పొందుకున్నావు ఇది చెప్పినప్పుడు ఆమేన్ అంది. ఎప్పుడైతే నువ్వు గర్భమైతే కుమారుడు కూడా అది ఎట జరుగుతుందండి అంది. వెంటనే అన్న మొయ్యి
ముయ్యి, నోరు ముయ్యి. అదిగో నీకు ముందే జకర్యా అనేవాడు ఎట్లా అడిగినందువల్ల మోగోడు అయిపోయాడు. ఎక్స్ట్రాలు పోమాక. జకర్యా, దేవుడు మీ ప్రార్థన విన్నాడు, మీకు సంతానం ఇవ్వబోతున్నాం. ఎలా జరుగుద్ది అన్నాడు. దేవదూత ఏమన్నాడు? నీ నోరు ఎక్స్ట్రాలు పోమాక. మీ బంధువు మాట్లాడు ఎక్స్ట్రాలు. అదొక్కసారి తప్ప మరియమ్మ తల్లి ఎప్పుడన్నా ఏమన్నా అన్నా అనను. మరియమ్మ తల్లి, మరియమ్మ తల్లి, మరియమ్మ తల్లే, మరియమ్మ తల్లి, మరియమ్మ తల్లి. జాన్ వెస్లీ గారు ఇలా మాట్లాడిన తర్వాత ఆయన మీద చాలా నెగిటివిటీ వచ్చింది. తర్వాత జాన్ వెస్లీ గారు సారీ కూడా చెప్పారనుకోండి. వ్యవహారికంగా నేను మాట్లాడుతూ ఎక్కువ తక్కువలు అనే చోట ఎక్స్ట్రాలు మాట్లాడదు మరియమ్మ అని మాటలో కబుక్క నోరు జారాను. అది తప్పు అంటే సభాముఖంగా క్షమాపణ చెప్తున్నాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద ఖచ్చితంగా తెలియజేయండి. యెహోవా ఎవరు అనే ఒక వీడియో చేశాను, ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా యేసుక్రీస్తు దేవుడా ప్రవక్త అన్న ఇంకొక వీడియో చేశాను, ఆ వీడియో కూడా చూడండి. ఈ 2 వీడియోస్ని అస్సలు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా చూడండి. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ప్రైజ్ ద లార్డ్.